గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్షు. ఈరోజు ఆస్క్ మనీ పర్షుకి మన వ్యూవర్స్ చాలా ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ ఒక కంపెనీ అయితే ఫస్ట్ క్వశ్చన్లోనే మాట్లాడుకుందాం. చాలా బాగా పిక్ చేశారు ఆయన. అండ్ మిగిలిన కంపెనీస్ రిలేటెడ్గా ఆర్ మిగిలిన అదర్ క్వశ్చన్స్ ఏవైతున్నాయో చాలా మంచి క్వశ్చన్సే పంపించారు. ఒక్కొక్కటి క్విక్గా ఆన్సర్ చేసేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ వశిష్ఠ గారు పంపించారు. తన క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ అరవింద్ ఫ్యాషన్? మేనేజ్మెంట్ హ్యాస్ ఎ వ్యూ ఆఫ్ జనరేటింగ్ ROC గ్రోత్ ఆఫ్ 20%. ఇట్స్ బ్రాండ్ పోర్ట్ఫోలియో ఈజ్ ఆల్సో రియలీ గుడ్. యాక్చువల్లీ ఇది చాలా ఇంట్రెస్టింగ్ పిక్ మీదనే నేను చెప్తాను. ఎందుకు ఇలా అన్నానంటే, బేసికల్లీ యాజ్ ఏ స్మాల్ ఇన్వెస్టర్స్ వెరీ ఇంట్రెస్టింగ్ లెర్నింగ్ ఇక్కడ అందరూ వినడానికి ప్రయత్నించండి. ఈ బిజినెస్ రిలేటెడ్గా ఉన్నా లేకపోయినా మీకు ఇంట్రెస్ట్. బేసికల్లీ మనకి మేజర్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది చూడండి, ఫైనాన్షియల్లీ చాలా చేంజెస్ జరుగుతాయి చూడండి. అది జరుగుతున్నప్పుడు మనం యాజ్ ఏ రీటైల్ ఇన్వెస్టర్స్ మనం పెద్దగా పట్టించుకోం. వేరే ఇన్స్టిట్యూషన్స్ వీటిని ఎర్లీగా ఫైండ్ అవుట్ చేస్తారు. బేసికలీ మనం మొమెంటంలో ఉన్న స్టాక్స్ ఇలాంటి వాటిలో వెనకాల పరిగెడుతుంటాం. కొన్నిసార్లు పీక్ ఆఫ్ ద ప్రైజ్లోనే ఇరుక్కుపోతుంటాం. వేరేస్ యాక్చువల్లీ చాలా స్ట్రాంగ్ బ్రాండ్ పోర్ట్ఫోలియో ఉండి మంచి ట్రాన్సాక్షన్ జరుగుతూ ఫైనాన్షియలీ చాలా బెటర్మెంట్ కనబడుతుంది కొన్ని కంపెనీస్. అలాంటి కంపెనీస్ మనం చాలా లో వాల్యుయేషన్ పికప్ చేయగలిగినట్టయితే లాంగ్ టర్మ్లో చాలా మంచి వెల్త్ అయితే క్రియేట్ చేయగలుగుతాయి అన్నమాట. బేసికలీ డిఏఎస్ అలాంటి కంపెనీస్ని ముందుగానే ఐడెంటిఫై చేస్తారు. ఏంటంటే మార్కెట్లో పెద్దగా ఆ కంపెనీస్ గురించి న్యూస్ ఉంటుంది, బట్ వాళ్ళ షేర్ హోల్డింగ్ అయితే పెంచుకుంటూ వెళ్ళిపోతుంటారు సైలెంట్గా. ఈ కంపెనీలో మనకు అలాంటి యాక్టివిటీ అయితే క్లియర్లీ కనబడుతుంటుంది. డిఏఎస్ యొక్క హోల్డింగ్ లెస్ దాన్ డబుల్ డిజిట్ ఆల్మోస్ట్ 8% దగ్గర ఉండేది. అది ఇప్పుడు 21.8%, అంటే క్లోజ్ టు 22%కి ఇంక్రీజ్ చేసుకోగలిగారు. స్టాక్ ప్రైస్లో పెద్దగా మూవ్మెంట్ లేదు కదా, సో అందుకని యాక్చువల్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ యొక్క అటెన్షన్ ఇక్కడికి వెళ్ళట్లేదు. అందుకని రీటైల్ షేర్ హోల్డర్స్ యొక్క యాక్చువల్లీ హోల్డింగ్ ఏదైతే ఉంటుందో అది తగ్గుతూ వస్తున్నది అన్నమాట. నో డిఏఎస్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ని ఇంతలా ఈ కంపెనీలో ఏం అట్రాక్ట్ చేస్తుందని మనం అడిగినట్టయితే బేసికలీ ఐ టెల్ యూ ఫ్యూ థింగ్స్. ఈ కంపెనీ ప్రజెంట్ యాక్చువల్లీ వీళ్ళు సెల్ చేసే బ్రాండ్స్ విషయంకి వచ్చేసరికి US పోలో, ఓకే, యారో, టామీ హిల్ఫిగర్, వీళ్ళ ఓన్ బ్రాండ్ ఫ్లయింగ్ మిషన్ ఏదైతే ఉన్నదో అది, అండ్ కెల్విన్ క్లైన్ బ్రాండ్స్ ఉన్నాయి కదా. ఈ 5 బ్రాండ్స్ ఒక ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటే వాటిని వీళ్ళు సెల్ చేస్తుంటారు. దీంట్లో అంత పెద్ద సిగ్నిఫికెంట్ చేంజ్ ఏమున్నది ఈ కంపెనీ రిలేటెడ్ ఎందుకు డిఎస్ అట్రాక్ట్ అవుతున్నారంటే, బేసికలీ ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ప్రీవియస్గా చాలా మిస్టేక్స్ చేసేవారు. వీళ్ళ దగ్గర ఈ బ్రాండ్స్ మాత్రమే కాకుండా ఇంకా చాలా బ్రాండ్స్ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఈ బ్రాండ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉండేవన్నమాట. ఈ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి చాలా వరకు వీళ్ళు లాస్లే చూస్తూ ఉండేవారు. దానివల్ల ఓవరాల్గా యాక్చువల్లీ ఇప్పుడు US పోలో ఏదైతే ఉందో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ కంట్రిబ్యూటర్ అన్నమాట. ఇక్కడేమో మంచి డబ్బులు సంపాదిస్తున్నారు. వేరేజ్ మిగిలిన అదర్ బ్రాండ్స్ ఏవైతున్నాయి అవి లెగార్డ్స్, ఆ ప్రాఫిట్ని ఈ లాసెస్ కాంపన్సేట్ చేసేస్తున్నాయి. అందుకని దీనివల్ల ఏంటంటే ఓవరాల్గా వీళ్ళ బాటమ్ లైన్ ఎప్పటికీ ఇంప్రూవ్ అయ్యేది కాదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక 4-5 years బ్యాక్ వెళ్ళినట్టయితే ఇప్పుడు ఎంతైతే వీళ్ళు రెవెన్యూ జనరేట్ చేస్తున్నారో అప్పుడు కూడా వీళ్ళు రెవెన్యూ అంతే జనరేట్ చేసేవారు. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రాఫిట్ చూసినట్టయితే 145 crores వీళ్ళు నెట్ ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నట్టయితే ఆ టైంలో సేమ్ రెవెన్యూకి వాళ్ళు జనరేట్ చేసే నెట్ ప్రాఫిట్ డబల్ డిజిట్లో ఉండే 21 crores 22 crores జనరేట్ చేసేవారు అన్నమాట. ఈ మిస్టేక్ని మేనేజ్మెంట్ రియలైజ్ అయ్యారు. వాళ్ళు రిలీజ్ అయ్యి ఈ లాస్ మేకింగ్ పోర్ట్ఫోలియోస్ ఏవైతున్నాయి ఆ బ్రాండ్స్ అనేది ఒక్కొక్కటిగా సెల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది మాత్రమే కాకుండా మీ అందరికీ గుర్తున్నట్టయితే అన్లిమిటెడ్ అనే స్టోర్స్ ఉంటాయి. ఓకే, కొంతమంది అక్కడ పర్చేస్ కూడా చేసి ఉండొచ్చు. ఇప్పుడు కూడా ఆ బ్రాండ్ నేమ్ అదే ఉంచారో చేంజ్ చేస్తారో తెలియదు. ఈ అన్లిమిటెడ్ స్టోర్స్ చాలా చోట్ల ఉండేవి. ఈ స్టోర్స్ ఈ అరవింద్ ఫ్యాషన్ వాళ్ళవే అన్నమాట. అది కూడా లాస్ మేకింగ్ బిజినెస్. ఈ అన్లిమిటెడ్ స్టోర్స్ని వీళ్ళు వీమార్ట్ అనే కంపెనీ ఏదైతే ఉందో అది కూడా లిస్టెడ్ కంపెనీ, ఆ కంపెనీకి అమ్మేశారు. సో ఓవరాల్గా ఈ లాస్ మేకింగ్ పోర్ట్ఫోలియో అండ్ అలాగే లో ROC జనరేట్ చేసే పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు సెల్ చేసి వీళ్ళు ఫోకస్డ్గా ఈ 5 బ్రాండ్స్ ఏవైతున్నాయో వీటి మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఈ బ్రాండ్స్ని వేరియస్ అదర్ పోర్ట్ఫోలియో యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఓన్లీ షర్ట్స్, ప్యాంట్స్ ఇవి మాత్రమే కాకుండా నైట్ వేర్ ఇలాంటి వేరియస్ అదర్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో కూడా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ చెప్తాను చూడండి, వీళ్ళ ఫైనాన్షియల్స్లోని ఎంత బాగా ఇంప్రూవ్మెంట్ ఉన్నదంటే వీళ్ళ ఇన్వెంటరీ డేస్ చూడండి కంటిన్యూస్గా మనకి రిడక్షన్ కనబడుతుంది. వర్కింగ్ క్యాపిటల్ డేస్ రిడక్షన్ కనబడుతుంది. దీంతోనే ROC కూడా మీరు చూసినట్టయితే ఇప్పుడు 14% రీచ్ అయ్యారు. ఎస్, మీ అబ్జర్వేషన్ ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ అని మేనేజ్మెంట్ అయితే 20% టార్గెట్ చేస్తున్నారు. స్టాక్ పరంగా ఇవన్నీ ఇంప్రూవ్మెంట్స్ కనబడుతున్నా స్టాక్ పరంగా పెద్దగా గ్రోత్ ఎందుకు లేదు? స్టాక్ పరంగా గ్రోత్ ఎందుకు లేదంటే ఓవరాల్గా మనం డిమాండ్ చూసినట్టయితే వీళ్ళకి మాత్రమే కాదు, మనం ఓవరాల్గా ఇండస్ట్రీ చూసినట్టయితే డిమాండ్ లేదని చెప్పి వీళ్ళే కాదు, రేమండ్స్ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, వేరియస్ అదర్ బ్రాండ్స్ ఒక మేనేజ్మెంట్స్ అవ్వచ్చు, వాళ్ళైతే కామెంట్ చేస్తున్నారు కదా. మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే హోప్ఫుల్లీ అంటే ఏదైతే ట్యాక్స్ రిలేటెడ్గా స్టెప్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ వల్ల డిమాండ్ రావచ్చు అని యాంటిసిపేట్ చేస్తున్నారు. బట్ డిమాండ్ ఎప్పుడు వస్తుందని మనం ఎవరూ గెస్ చేయలేం.
బట్ వాల్యుయేషన్స్ పరంగా మనం ఓవరాల్గా చూసినట్టయితే మాత్రం మేనేజ్మెంట్ తీసుకున్న స్టెప్స్ అవన్నీ కూడా క్లియర్లీ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ అయితే చాలా బెటర్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఈవెన్ మనం లైబిలిటీస్ పరంగా బ్యాలెన్స్ షీట్ కూడా చూసినట్టయితే లాంగ్ టర్మ్ డెట్ చూడండి ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ రేంజ్కి అయితే తీసుకొచ్చేసారన్నమాట. కంపెనీ ఏదైతే చెప్పారో అంటే వాళ్ళు రియలైజ్ అయ్యారు వాళ్ళ మిస్టేక్ ఏదైతే ఉన్నదో దాన్ని క్లియర్లీ కరెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. దాన్ని డిఏఎస్ ఎవరైతే ఉంటారో అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ పోర్ట్ఫోలియో అయితే యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. బేసికలీ ఏంటంటే ఇలాంటి కంపెనీస్ రిలేటెడ్గా మనకి స్టాక్ ప్రైస్ ఎప్పుడైతే బాగా పెరిగిపోయిన తర్వాత మీకు సోషల్ మీడియా మొత్తం తిరుగుతుంటుంది. అరే యూఎస్ పోలో అండ్ అలాగే యారో, ఈ కెల్విన్ క్లైన్, టామీ హైల్ఫిగర్ బ్రాండ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి, ఎంత పెద్ద ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో అది ఇది అని చెప్పి ఆ టైంలో యాక్చువల్ స్టాక్ ప్రైస్ బాగా పెరిగిపోయిన తర్వాత పీక్ ఆఫ్ ద ప్రైస్లోని యాక్చువల్లీ మనం అలాంటి స్టాక్స్ని ముట్టుకుంటాం అండ్ ఇరుక్కుపోతుంటాం. అలా కాదు, యాక్చువల్లీ మనం ఎప్పుడైతే మూమెంటం లేదో అందరూ ఇగ్నోర్ చేసేస్తారో అండ్ మంచి బ్రాండ్ పోర్ట్ఫోలియో ఉండి ఫైనాన్షియల్స్ పరంగా మేనేజ్మెంట్ ఒక డెసిషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రైట్ వేలో వెళ్తున్నాయి. అలాంటి కంపెనీస్ని మనం ఐడెంటిఫై చేసి హోల్డ్ చేయగలిగినట్టయితే ఇన్ఫ్యాక్ట్ లాంగ్ టర్మ్ కూడా మంచి వెల్త్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. దిస్ ఈజ్ వన్ సచ్ కేస్ స్టడీ. ఇలాంటివి చాలా కంపెనీసే ఉంటాయి, బట్ దిస్ ఈజ్ వన్. మీరు ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, సో దట్ మిగిలిన వ్యూవర్స్ కూడా అర్థమవుతుందని. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ అయితే డెఫినెట్లీ కంపెనీలు జరుగుతున్నాయి. మీరు పంపించిన నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుందా? యాక్చువల్ మీకు 5-6 మినిట్స్లోని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాం, కానీ దాని వెనకాల చాలా ఎఫర్ట్ అయితే ఉంటుంది. మీకు అది హెల్ప్ఫుల్ అవుతుంది మేము పెట్టేవి అనిపించినట్టయితే ఛానల్లో ఒకటే అడుగుతాం, వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. జస్ట్ లైక్ చేస్తే చాలు. మేము అడిగేది ఏంటంటే వీడియో ఇంకొంతమందికి అయితే యూట్యూబ్ చూపిస్తుంది అండ్ వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు అంతే. అండ్ అలాగే మీకు ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లోని #AskMoneyPerson కంటిన్యూస్గా రాసి ఈ వీడియో కింద అయినా వేరే వీడియోస్ కింద అయినా కూడా మీ క్వశ్చన్ అయితే రాయండి. మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. ఈవెన్ టీం కూడా సెర్చ్ చేస్తున్నప్పుడు #AskMoneyPerson సెర్చ్ చేస్తారనమాట, వాళ్ళకి ఆ క్వశ్చన్స్ అయితే దొరుకుతాయి. సో కంటిన్యూస్గా రాయడానికి ప్రయత్నించండి. మన నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకాంత్ గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, రీసెంట్లీ శంకర్ శర్మ గారు మెన్షన్ మార్కెట్స్ విల్ నాట్ జనరేట్ ఎనీ రిటర్న్ ఫర్ నెక్స్ట్ 5 years. వాట్స్ యువర్ వ్యూ ఫర్ నెక్స్ట్ 5 years? ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, షుడ్ వి పార్క్ అవర్ మనీ ఇన్ ఎనీ అదర్ అసెట్ క్లాస్ లైక్ గోల్డ్ ఆర్ బాండ్స్? ఆయన వ్యూస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం అండి. దానికన్నా గోల్డ్ అండ్ బాండ్స్ రిలేటెడ్గా అయితే నాకు పర్సనలీ నా ఒపీనియన్ ఏదైతే ఉన్నదో అది చెప్తాను. బాండ్స్ ఎస్, ఎందుకంటే క్లియర్లీ రేట్ కట్ సినారియోస్ అయితే కనబడుతున్నాయి కాబట్టి మనకి బాండ్స్లో యాక్చువల్లీ మనకి ఏదైతే వైటీఎం ఉన్నదో దానికన్నా కూడా ఎక్కువ రిటర్న్ జనరేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి బాండ్స్లో డెఫినెట్లీ విల్ మేక్ గుడ్ మనీ, అందులో అసలు డౌటే లేదు. గోల్డ్ విషయంకి వచ్చేసరికి గోల్డ్లోని వీ హ్యావ్ సీన్ మంచి ర్యాలీ. గోల్డ్ రిలేటెడ్గా ఐ థింక్ 2023లో మనం ఫస్ట్ బులిష్ వీడియో అప్పుడు మాట్లాడినప్పుడు అప్పుడు గోల్డ్ పెద్దగా ఎవరు పట్టించుకున్నారు కదా, ఎందుకంటే అది 50,000 ఉండేది, అప్పుడు పట్టించుకున్నారు కదా. ఇప్పుడు గోల్డ్ రిలేటెడ్ చాలా ఇంట్రెస్ట్ అయితే పెరిగిపోయింది. ఇంత ర్యాలీ అయినా కూడా గోల్డ్ పెరిగే ఆస్కారం ఉన్నదా అంటే దాని రిలేటెడ్గా ఆల్రెడీ నేను వీడియో రిలీజ్ చేశాను కాబట్టి అది చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. బట్ నా పర్సనల్ వ్యూ ఏంటంటే ఎకనామిక్ అన్సర్టనిటీ ఎన్నాళ్ళు అయితే కంటిన్యూ అవుతుందో అప్పుడు వరకు మనకి గోల్డ్లోని ప్రైస్ అప్టిక్ కనబడే ఆస్కారం ఉంటుంది. అవి ఎకనామిక్ అన్సర్టనిటీ ఎప్పుడు ఆగిపోద్ది అండ్ అలాగే యూఎస్లోని గ్లోబల్ ఎకానమీస్లో రికవరీ ఎప్పుడు కనబడుతుంది అంటే అది మనం ఎవరు గెస్ చేయలేం. 3 monthsలో 6 monthsలో 5 monthsలో వీ డోంట్ నో. ఎవరైతే షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారో యూ నీడ్ టు ట్రాక్ దట్. లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు గోల్డ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎమోషనల్లీ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి అవన్నీ పట్టించుకోరు. బట్ గోల్డ్ పరంగా ఎస్, లాంగ్ టర్మ్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే గోల్డ్ పెరుగుతుందా అంటే పెరగడానికి ఉండే రీజన్స్ కూడా సైంటిఫిక్ రీజన్స్ సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. సో ఈ 2 అసెట్ క్లాసెస్ రిలేటెడ్గా బాండ్స్ అయితే ఐఎమ్ వెరీ వెరీ క్లియర్. గోల్డ్ రిలేటెడ్గా ఎస్, ఇంకొంచెం అంటే ఇంకొన్నాళ్ళ పాటు ఎకనామిక్ అన్సర్టనిటీ కంటిన్యూ అయితే దాన్ని డెఫినెట్లీ గోల్డ్ ఇంకొన్నాళ్ళ పాటు మనం రిటర్న్ అయితే చూస్తాం. బట్ లాంగ్ టర్మ్లో గోల్డ్ ఆల్సో డస్ వెల్, బట్ సింగిల్ డిజిట్ రిటర్న్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇలా డబుల్ డిజిట్ రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. నో కమింగ్ టు ఆయన విషయంకి వచ్చేసరికి ఆయన మీద కామెంట్ చేసే అంత పెద్దవని కాదు, కానీ నాకు పర్సనల్ నేను మార్కెట్లోని ఇప్పటికి మల్టిపుల్ సైకిల్స్ ఏవైతే నేను చూసానో ప్రతి సైకిల్లోని ఆయన స్టేట్మెంట్స్ అయితే నేను చూస్తుంటాను. హీఈస్ ఆల్వేస్ పరమ బేర్ అంటారు చూడండి, హీఈస్ ఆల్వేస్ గివ్స్ దట్ స్టేట్మెంట్స్ అన్నమాట. నార్మలీ ఈ బేరీ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే 10 సార్లు స్టేట్మెంట్ ఇచ్చారు అనుకోండి, 9 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, బట్ ఒకసారి ఎప్పుడొకప్పుడు అది క్లిక్ అవుతుంది. క్లిక్ అయినప్పుడు అందరూ కూడా పానిక్ అయిపోతారు. దట్టు బేరిష్ మార్కెట్ ఏదైతే ఉంటుందో ఈ టైంలో ఇంకా ఆ స్టేట్మెంట్స్కి అటెన్షన్ పెరుగుతుంది. అదే బుల్లిష్ మార్కెట్లో కూడా ఆయన ఇలాంటి స్టేట్మెంట్లు చేసిన రోజులు ఉన్నాయి. సో ఆ టైంలో ఎవరు పట్టించుకుని ఉండకపోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఆయన నార్మల్ మార్కెట్సే కాదు, ఇండియా మార్కెట్ ఎస్పెషల్లీ ఎప్పుడు ఆయన బేరిష్ స్టేట్మెంట్సే ఇవ్వడం నేను చూసాను అనమాట. బుల్లిష్ స్టేట్మెంట్స్ మనం 10 సార్లు ఇచ్చాం అనుకోండి, 8 సార్లు బుల్లిష్ స్టేట్మెంట్లు క్లిక్ అయినా కూడా పట్టించుకోరు. 2 సార్లు ఫెయిల్ అయితే దాన్ని నెగిటివ్గా చూస్తారు. వేరే బేరీ స్టేట్మెంట్స్ విషయంకి వచ్చారు మనం ఎప్పుడు కూడా వాటిని ఇగ్నోర్ కొట్టేస్తుంటాం. బట్ ఎప్పుడైతే అది
ఒక్కసారైనా కూడా క్లిక్ అవుతది కదా! 10 సార్లులోని. క్లిక్ అయినప్పుడు హీ యాక్చువల్లీ ప్రిడిక్టెడ్ వెల్ అని చెప్పి అందరూ కూడా దాని రిలేటెడ్‌గా చూస్తుంటారు. అండ్ ఆ వ్యూస్ విని పోర్ట్‌ఫోలియో రిలేటెడ్ డెసిషన్స్ తీసుకుంటారు. నేనైతే పర్సనల్లీ ఇండియన్ ఎకానమీ గ్రో అవ్వడానికైతే స్కోప్ క్లియర్‌లీ కనబడుతుంది. సో, ఎకానమీ గ్రో అయితే మార్కెట్స్ ఆర్ స్లేవ్ టు ఎర్నింగ్స్. సో, కంపెనీస్ కూడా గ్రో అవుతాయి. కంపెనీస్ గ్రో అయితే స్టాక్ ప్రైసెస్ కూడా గ్రో అవ్వాల్సిందే. దట్ టూ మార్కెట్ ఇంతలా కరెక్ట్ అయింది కాబట్టి నాకు ఈవెన్ చాలా కంపెనీస్ మంచి వాల్యుయేషన్‌లో కూడా కనబడుతున్నాయి. సో, యాక్చువల్లీ ఐయామ్ సూపర్ బులిష్ అండ్ సూపర్ అగ్రెసివ్. లాస్ట్ ఇయర్ ఇంత అగ్రెసివ్‌గా పనిచేయలేదు. లాస్ట్ 2 నెలలుగా చాలా అగ్రెసివ్‌గా పనిచేస్తున్నాను. చాలా ట్రావెల్ చేస్తున్నాను. కంపెనీలు మీట్ అవుతున్నాను. అండ్ కంపెనీస్ రిలేటెడ్‌గా సెర్చ్ చేస్తున్నాను, వెతుకుతున్నాను, చదువుతున్నాను. సో, నాకైతే బేర్ మార్కెట్స్ నచ్చుతాయి. ఎందుకంటే దిస్ ఈస్ ద టైమ్ వేర్ వీ కెన్ మేక్ వెరీ గుడ్ వెల్త్ అన్నమాట. ఇన్‌ఫాక్ట్ మన లైఫ్‌లోని అంటే లైఫ్ చేంజింగ్ వెల్త్ క్రియేషన్ అన్నది బేరిష్ మార్కెట్స్‌లోనే జరుగుతది. సో, ఐ ఫీల్ నెక్స్ట్ 5 ఇయర్స్ రిలేటెడ్ కాదు, నెక్స్ట్ 10, 15 ఇయర్స్ రిలేటెడ్ కూడా ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్‌గా ఐయామ్ నాట్ వరీడ్. ఇన్‌ఫాక్ట్ వాల్యుయేషన్స్ పరంగా కూడా అట్రాక్టివ్‌గా ఉన్నది కాబట్టి నేనైతే వరీ అవ్వను. ఇట్స్ హిస్ వ్యూ. నార్మల్లీ మీకు ఇంకొకళ్ళ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. రాబర్ట్ కియోస్కి అదే రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ ఉన్నది కదా! ఆ బుక్ రాసిన అతను కూడా ఎప్పుడు ఆయన బేరిష్ స్టేట్మెంట్లు ఇస్తుంటారు. కానీ ఆయన ఎన్నిసార్లు బేరిష్ స్టేట్మెంట్లు ఇచ్చారో చాలా సార్లు ఫెయిల్ అయింది. ఎప్పుడో ఒకప్పుడు క్లిక్ అయినప్పుడు ఐ ప్రిడిక్టెడ్ అని చెప్పి అలా హైలైట్ అవుతూ ఉంటది. సో, ఇలాంటి కంటిన్యూస్ బేరల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని దట్ టు బేర్ మార్కెట్స్‌లోని పట్టించుకొని పోర్ట్‌ఫోలియో రిలేటెడ్‌గా డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. బాండ్స్, గోల్డ్‌లోని ఇన్వెస్ట్ చేయండి. బట్ దట్ ఎలోకేషన్ షుడ్ డిపెండ్ ఆన్ యువర్ రిస్క్ అపెటైట్. అంటే 10, 15, 20% ఆఫ్ ది పోర్ట్‌ఫోలియోస్ ఆర్ ఎనఫ్. ఈక్విటీస్‌లోని మెజారిటీ ఆఫ్ ద పోర్ట్‌ఫోలియో అయితే ఉండాలి. యంగ్ ఇన్వెస్టర్స్ అయినట్టయితే. అదే ఏజ్డ్ అయినట్టయితే మీ ఏజ్‌ని బట్టి మీరు రిస్క్ అపెటైట్ బట్టి మీ అడ్వైజర్ యొక్క సలహా బట్టి మీరు డెసిషన్ అయితే తీసుకోండి. బట్ ఈక్విటీ ఎలోకేషన్ ఆల్వేస్ షుడ్ బి హైయర్ సో దట్ అక్కడే మనకి వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ భరత్ గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, థ్యాంక్స్ అండ్ కుడోస్ టు ద ఎంటైర్ టీమ్ ఫర్ షేరింగ్ financial knowledge. Can you please throw some light on stocks that can benefit from IPL 2025? ఐపీఎల్ 2025 అనే కాదు, యాక్చువల్లీ ఓవరాల్గా ఐపీఎల్ ద్వారా మనకు క్లియర్లీ యునైటెడ్ స్పిరిట్స్ అయితే డెఫినెట్లీ వాళ్ళ నెంబర్స్లో కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఆర్సీబీ యొక్క ఓనర్స్ మీకు ఇక్కడ నెంబర్స్ చూపిస్తాను చూడండి. వాళ్ళ రెవెన్యూలో అవ్వచ్చు, స్పోర్ట్స్ రెవెన్యూ చూడండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ లాసెస్ నుంచి ఇప్పుడు ప్రాఫిట్స్ కూడా జనరేట్ చేస్తున్నారు. సో క్లియర్లీ ఫైనాన్షియల్ నెంబర్స్ పరంగా మాట్లాడుకోవాలంటే దట్ వుడ్ బి వన్ ఆఫ్ ద బెనిఫిషరీ. అండ్ ఇది మాత్రమే కాకుండా మనం మాట్లాడుకోవాలంటే ఎయిర్లైన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఎయిర్లైన్ అంటే ట్రావెల్ రిలేటెడ్గా యాక్టివిటీ బాగా పెరుగుతుంది కదా, మనకి ఇండిగో, స్పైస్ జెట్ ఇలాంటి కంపెనీస్కి బిజినెస్ బాగా అవుతుంది. అండ్ ఫుడ్ అండ్ బెవరేజెస్, యాక్చువల్లీ మనకి ఎఫ్ఎన్బి ఇండస్ట్రీ ఏదైతే ఉన్నదో చాలామంది మ్యాచెస్ హోటల్స్లో చూడడానికి ఇష్టపడతారు. అండ్ అక్కడ మనం అంటే ఆల్కహాల్ రిలేటెడ్గా కన్జంప్షన్ బాగా పెరుగుతుంది. అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ మాత్రమే కాకుండా మన క్యూఎస్ఆర్ రిలేటెడ్గా కూడా బాగా సేల్స్ పెరిగే ఆస్కారం ఉంటుంది. సో ఎఫ్ఎన్బి ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో అక్కడ కొంచెం బాగా సేల్స్ పెరుగుతాయి. స్పెసిఫికల్లీ మనం మాట్లాడుకోవాలంటే దీస్ ఆర్ ద ప్లేసెస్ వేర్ యాక్చువల్లీ మనం ఎడిషనల్ రెవెన్యూస్ అయితే చూడొచ్చు అన్నమాట. అండ్ అదర్ దెన్ దట్ మిగిలిన అన్ని ఇండస్ట్రీస్కి మనం పెద్దగా చెప్పలేం. ఏంటంటే ప్రతి కంపెనీకి ఎంతో కొంత ఏదో ఒకటి గ్రోత్ అయితే ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఫుడ్ డెలివరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి, జొమాటో, స్విగ్గీ ఇలాంటి కంపెనీస్ కూడా బాగానే ఎడిషనల్ గ్రోత్ అయితే మనం చూడొచ్చు అన్నమాట. ఎందుకంటే మ్యాచెస్ ఉండడం వల్ల చాలామంది ఫుడ్ తెచ్చుకోవాలంటే వెళ్ళి తెచ్చుకునే దానికన్నా కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టడానికి ప్రిఫర్ చేస్తారు. ఆర్ ఫుడ్ వండేదానికన్నా కూడా కొంతమంది ఆన్లైన్లో ఆర్డర్స్ ఎక్కువగా పెరిగే ఆస్కారం అయితే డెఫినెట్లీ ఉంటుంది. పార్టీస్ పెరుగుతాయి, ఇవన్నిటి వల్ల కూడా ఆన్లైన్ ఆర్డర్స్ అయితే పెరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీస్ ఆర్ అనదర్ కంపెనీస్ మనం ది ఐపీఎల్ రిలేటెడ్గా ఫైనాన్షియల్ నెంబర్స్లో అప్టేక్ అయితే చూడొచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నేను పర్సనలీ అబ్జర్వ్ చేస్తాను అంటే ప్రతిసారి మనకి ఏమైనా లిస్టెడ్ కంపెనీస్ అప్పటివరకు మార్కెటింగ్ యాక్టివిటీ పెద్దగా చేయట్లేదు, బట్ సడన్గా ఐపీఎల్లోని వాళ్ళ విజిబిలిటీ కనబడుతుంది. వాళ్ళ బ్రాండింగ్ యాక్టివిటీ రిలేటెడ్గా ఫోకస్ చేస్తున్నారు అనుకోండి, అలాంటి కంపెనీస్ని స్టడీ చేయడానికి అయితే చూస్తాను. ఎందుకంటే వాళ్ళు బ్రాండింగ్ యాక్టివిటీ రిలేటెడ్గా సడన్గా వాళ్ళు స్పెండ్ చేస్తున్నారంటే దేర్ మస్ట్ బి సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద కంపెనీ అని చెప్పి. సో అవన్నీ ఇన్వెస్ట్ చేసేద్దు, కాకపోతే అలాంటి కంపెనీలు నోటీస్ చేసి స్టడీ చేయడానికి ప్రయత్నించండి. దేర్ మస్ట్ బి సంథింగ్ క్లియర్లీ యాక్టివిటీ అయితే జరుగుతూ ఉంటుంది. సో అప్పుడే బ్రాండ్స్ బిల్డ్ చేయడానికి కానీ లేకపోతే మార్కెటింగ్ రిలేటెడ్గా కంపెనీస్ అయితే స్పెండ్ చేస్తాయి. అదర్వైజ్ దే డోంట్ స్పెండ్, రైట్? సో మనకి రెగ్యులర్ బ్రాండింగ్ రిలేటెడ్ స్పెండ్ చేసే కంపెనీస్ కాకుండా స్పెషల్గా ఏమైనా కంపెనీస్ ఉన్నా కూడా వాటి మీద కూడా ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. మన నెక్స్ట్ క్వశ్చన్ కుమార్ గారు అడుగుతున్నారు. యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ సినారియోని ఆయన ఇమాజిన్ చేసుకుని అడుగుతున్నారు.
ఇలాంటి ఇమాజినేషన్ ఆయనకు ఒక్కలే కదా. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ప్రీవియస్గా మన వ్యూవర్స్లో ముగ్గురు కూడా వచ్చింది. అంటే ఇలాంటి క్వశ్చన్ రాసినప్పుడు చాలా ఇమాజినరీ సినారియో కదా అని చెప్పి నేను వదిలేశాను. బట్ ఓకే, ముగ్గురు నలుగురు అడిగారు కాబట్టి మేబీ ఎక్కువ మంది ఇలా ఆలోచిస్తూ ఉండొచ్చేమో అనిపించింది. మీకు కూడా క్వశ్చన్ చేసిన తర్వాత ఇలాంటి థాట్స్ వచ్చేమో కింద కామెంట్ చేయండి. ఆయన క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి, ఇఫ్ ఎవ్రీవన్ స్టార్ట్స్ ఇన్వెస్టింగ్ 50-60% ఆఫ్ దేర్ ఇన్కమ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ ఆన్ అన్వాంటెడ్ థింగ్స్ అండ్ బై ఓన్లీ స్పెండింగ్ ఆన్ నీడ్స్, how this will impact stock market performance in such scenario if it continues for years? Will it impact markets negatively as consumption goes down, or will it move the markets up as more money comes to market? Imaginary situation, but just cross my mind. Hope this will be interesting for others too. Yeah, first thing అండి, మనం హ్యూమన్స్, ఓకే, అండ్ అలాగే మన సేవింగ్ ప్యాటర్న్స్ రిలేటెడ్గా మనం ప్రాక్టికల్లీ ఆలోచించడానికి ప్రయత్నిస్తే డిఫరెంట్ లెవెల్స్లో మన సేవింగ్ బిహేవియర్ అనేది మారుతూ ఉంటుంది. ఫస్ట్ మనం డబ్బులు సంపాదించగానే ఏం చేస్తాం? ఎవరైనా కూడా మనం హ్యూమన్స్ కాబట్టి మనం ఫస్ట్ స్పెండ్ చేస్తాం, సేవింగ్ కాదు. నేను కూడా పర్సనలీ నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చినప్పుడు నేను ఏం చేశాను, నాకు బాగా గుర్తు, నేను అప్పుడు ఫస్ట్ నేను ఫుడ్ మీద స్పెండ్ చేశాను, దాని తర్వాత బట్టలు కొన్నాను. సేవింగ్స్ అన్నది 6 months 9 months సంవత్సరం అయింది, నాకు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు గుర్తులేదు కానీ, బట్ అది చాలా రోజుల తర్వాత వచ్చింది. ఫస్ట్ ఇనీషియల్గా డబ్బులన్నీ కూడా స్పెండింగ్ రిలేటెడ్గానే వెళ్ళింది. అండ్ మీరు కూడా ఫస్ట్ సంపాదించినప్పుడు ఏం చేశారు? ఫస్ట్ మంత్లో సేవ్ చేయడం స్టార్ట్ చేశారా? నో, యాక్చువల్ ఫస్ట్ మనం స్పెండ్ చేస్తాం. యాక్చువల్ ఫస్టే కాదు, ఆల్వేస్ మన దగ్గర మనీ ఉంటే మనకి స్పెండ్ చేయగలిగినట్టయితే స్పెండే చేస్తాం కానీ సేవ్ చేయం. ఓకే, నా 50-60% సినారియోస్ ఎప్పుడు వస్తాయంటే, లెట్స్ సే మన ఇన్కమ్ లెవెల్ ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ అయినప్పుడు మన ఏవైతే నీడ్స్ అండ్ ఇమ్మీడియట్గా తీర్చుకునే వాంట్స్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్గా స్పెండ్ చేస్తాం. దాని తర్వాత కొన్నాళ్ళ తర్వాత మన ఇన్కమ్ పెరుగుతుంది, పెరిగినప్పుడు అప్పుడు నెమ్మదిగా మన సేవింగ్స్ వైపు ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. మీరు కూడా అదే చేస్తుంటారు, అందరం అదే చేస్తాం. సో సేవింగ్స్ అనేవి కొంచెంగా స్టార్ట్ అవుతాయి. నో ఈ 50-60% రేంజ్కి ఎప్పుడు వెళ్తామంటే, మన ఇన్కమ్ లెవెల్ సబ్స్టాన్షియలీ పెరిగిందనుకోండి, అప్పుడు మనం 50-60% రేంజ్కి వెళ్తాం. ఎందుకంటే అప్పుడు మన రెగ్యులర్ స్పెండింగ్స్ ఏవైతున్నాయి, రెగ్యులర్గా స్పెండ్ చేసే నీడ్స్ మాత్రమే కాదు, రెగ్యులర్గా మన తీర్చుకోగలిగిన చిన్న వాంట్స్ ఏవైతున్నాయి, పెద్ద కాదు, చిన్న వాంట్స్ ఏవైతున్నాయి అవన్నిటికి డబ్బులు సరిపోతున్నాయి అండ్ ఇంకా ఎడిషనల్ మిగులుతున్నట్టయితే అప్పుడు 50-60% సినారియోస్లోకి మన సేవింగ్స్ కానీ వెళ్తామే. కానీ లేదంటే మాత్రం మన ఇన్కమ్ యాక్చువల్లీ మన నీడ్స్ అండ్ కొంచెం తీర్చుకోగలిగిన వాంట్స్ వరకే సరిపోతుందంటే మన సేవింగ్స్ పర్సంటేజ్ ఆల్వేస్ తక్కువగానే ఉంటుంది. నేను యాక్చువల్లీ పర్సనలీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రాక్టీస్ చేసి చాలా సంవత్సరాలు అవుతుంది కదండి. చాలామందిని చూశాను, చాలా రేర్ సినారియో. ఓకే, కన్సిస్టెంట్గా 50-60% సేవింగ్స్ అనేవి కంటిన్యూ చేయడం. ఇన్కమ్ లెవెల్ మనకు బేస్ కేటగిరీలో ఉన్నవాళ్ళు, అంటే పై కేటగిరీలో ఉన్న వాళ్ళు సేవ్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు సంపాదించే డబ్బులతో వాళ్ళు ఏం చేయాలో తెలియదు చాలామందికి. సో అందుకని వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద మనీ సేవింగ్కే కన్వర్ట్ అవుతుంది. బట్ కింద బేస్ పిరమిడ్లో, ఇన్కమ్ పిరమిడ్లో కింద బేస్లో ఉండే వాళ్ళలో మాత్రం మేజర్లీ స్పెండింగ్కే వెళ్తుందండి, సేవింగ్స్కి అయితే వెళ్దు. ఎందుకంటే మనం అగైన్ చెప్తున్నా, హ్యూమన్స్ మనం స్పెండ్ చేయడానికి మన ఏవైతే నీడ్స్ అండ్ వాంట్స్ ఉంటే వాటిని తీర్చుకోవడానికి ఫస్ట్ ప్రిఫర్ చేస్తాం. ఇది ప్రాక్టికల్లీ కూడా జరిగే సినారియో కాదు, ఎక్కడ ప్రపంచంలో జరిగింది లేదు అండ్ ఎక్కడ కూడా జరిగే సినారియో అయితే కాదు. అది కంటిన్యూస్గా అందరూ మనం సేవ్ చేయడం అన్నది. అండ్ ఇంకోటి చెప్తాను, నో ఆ 50%-60% సేవ్ చేశారనుకోండి, స్టాక్ మార్కెట్లోకి వస్తుందా అంటే, ఓకే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కన్సంప్షన్ పడిపోయి మార్కెట్ పడిపోతుంది అనుకోండి, అది 100% చెప్పగానే స్టాక్ మార్కెట్లో రాదు. ఎందుకు స్టాక్ మార్కెట్లో రాదంటే, మనం ఆల్వేస్ పర్ఫార్మెన్స్ ఆధారంగా మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే, దట్టు మనం ఇక్కడ అందరి గురించి మాట్లాడుతున్నాం, సింగిల్ డిజిట్ పర్సంటేజ్ పీపుల్ గురించి కాదు. సో ఎక్కువ మెజారిటీ ఆఫ్ ఈవెన్ 100 కాదు, ఈవెన్ 50-60% పీపుల్ కూడా ఒకే సైడ్లో డెసిషన్స్ తీసుకుంటారంటే తీసుకునే సినారియోస్ చాలా తక్కువ. దట్టు మార్కెట్ పడిపోతున్న సినారియోలోని మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోద్దే కానీ పెరగదు. సో ప్రాక్టికల్లీ జరుగుతుంది అంటే జరిగే సినారియో అయితే లేదు. కానీ కొన్నిసార్లు ఏంటంటే మన స్పెండింగ్ ప్యాటర్న్స్ మారుతుంటాయి కొంచెం పర్సంటేజ్ పరంగా. మనకి యాక్చువల్లీ 5-6% నీడిల్ అటు ఇటు మూవ్ అవుతూనే కన్సంప్షన్ ఇండస్ట్రీ స్ట్రగుల్ అవుతుంటుంది. ఓకే, సేమ్ సినారియో మనం ఇప్పుడు చూస్తున్నాం ఆల్రెడీ. అందుకే మీకు ఫస్ట్ క్వశ్చన్లోని అరవింద్ ఫ్యాషన్ రిలేటెడ్గా మనం మాట్లాడుకున్నాం కదా, మెజారిటీ ఆఫ్ ది అంటే మనకి బ్రాండెడ్ గార్మెంట్స్ సెల్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా కన్సంప్షన్ రిలేటెడ్గా, అర్బన్ స్పెండింగ్ రిలేటెడ్గా స్లో డౌన్ చూస్తున్నారు. దాని యొక్క ఇంపాక్ట్ వాళ్ళ నెంబర్స్లో చూస్తున్నాం. ఓకే, అది జస్ట్ పెద్దగా అంటే అందరూ స్పెండ్ చేయడం మానేశారంటే లేదు, మనం మాల్స్ అయితే తిరిగినట్టయితే చాలామంది స్పెండ్ చేస్తున్నారు. కానీ ఆ స్పెండింగ్ పర్సంటేజ్ జస్ట్ కొంచెం సింగిల్ డిజిట్ నెంబర్లో అటు ఇటు అయినా కూడా ఇంపాక్ట్ అనేది ఎక్కువగా కనబడుతుంది. అది మనం మీరు ఇమాజిన్ చేస్తున్న సినారియో ఏంటంటే చాలా ఎక్స్ట్రీమ్ సినారియో. ఆ సినారియోకి అయితే వచ్చే ఆస్కారం చాలా తక్కువ అండి. సో ఈ సినారియో ప్రాక్టికల్లీ ప్లే అవడం అనేది కొంచెం కష్టం. ఇది ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి,
అసలు ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఒక మూవీ అయితే చూసాను. అండ్ మూవీ చూసిన తర్వాత నాకైతే చాలా బా అనిపించింది. ఎమోషనల్లీ చాలా ఎఫెక్ట్ అయ్యాను. ఇనీషియల్లీ ఓకే. ఆపేద్దాంలే అన్న టైప్‌లో చూసాను కానీ కంటిన్యూ అవుతుండగా ఎమోషనల్లీ అయితే నాకు చాలా కనెక్ట్ అయిపోయాను. అండ్ ఇన్‌ఫాక్ట్ ఐ వాస్ ఆన్ టీయర్స్ లిటరల్లీ. 'రామో రాఘవ' అని చెప్పి మనకి ఈటీవీలో ఒక మూవీ అయితే స్ట్రీమ్ అవుతున్నది. ఇనీషియల్‌గా మనకి కమెడియన్ 'ధనరాజ్' గారు ఉన్నారు కదా! ఆయన్ని హీరో కింద యాక్సెప్ట్ చేయడం అనేది కొంచెం టైం పడతది. బట్ నెమ్మదిగా మూవీ చూస్తూ వెళ్ళినట్టయితే అంటే క్యారెక్టర్ దానికి పర్ఫెక్ట్ సెట్ అవుతది. ఆయన బా చేశారు. అందులో అసలు డౌటే లేదు. అండ్ కొంత పార్ట్ ఆఫ్ ద మూవీ వరకు ఆ డిస్కనెక్ట్ ఉండొచ్చేమో కానీ దాని తర్వాత మూవీ ముందుకెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఎమోషనల్లీ చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తది. అండ్ మీద టైం ఉన్నట్టయితే చెక్ ఇట్ ఔట్. అంటే అందరికీ నచ్చని లేదు. నాకైతే మూవీ బా అనిపించింది. అండ్ చివరికొచ్చేసరికి నేనైతే చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. ఈటీవీలోని మూవీ స్ట్రీమ్ అవుతుందిది. మన నెక్స్ట్ క్వెషన్ రోహిత్ గారు అడుగుతున్నారు. హాయ్ అన్న, ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ అమ్మీ ఆర్గానిక్స్ ఫర్ కమింగ్ 7-10 ఇయర్స్. 7-10 సంవత్సరాలకి వ్యూ మాట్లాడుకోవడం చాలా కష్టం అండి. ఇంత డైనమిక్ వరల్డ్‌లో ఎప్పటికప్పుడు చాలా చేంజెస్ అయితే వస్తుంటాయి. కంపెనీ పరంగా మాట్లాడుకోవాలంటే చాలా మంచి కంపెనీ, చాలా మంచి మేనేజ్మెంట్. నేను ఇన్‌ఫాక్ట్ 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా మన ఆస్క్ మనీ క్వెషన్‌లో వన్ ఆఫ్ ద వ్యూవర్ అడిగితే డీటెయిల్‌గా దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బేసికల్లీ ఎవరికైతే ఐడియా లేదో అమ్మీకి చాలా మల్టిపుల్ గ్రోత్ డ్రైవర్స్ అయితే ఉన్నాయి. వీళ్ళ సీడీఎంఓ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఓవరాల్‌గా కంపెనీ ఇప్పుడు 1000 క్రోర్స్ కన్నా బిలో రెవెన్యూస్ అయితే జనరేట్ చేస్తుంది. కానీ ఇందులోని వీళ్ళ సీడీఎంఓ సెగ్మెంట్ ఒక్కటే మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే ఫైనాన్షియల్ 28 కల్లా ఇక్కడి నుంచి వీళ్ళు 1000 కోట్ల రెవెన్యూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ సీడీఎంఓ సెగ్మెంట్ మాత్రమే కాదు, బేసికల్లీ వీళ్ళకి మల్టిపుల్ గ్రోత్ డ్రైవర్స్ ఉన్నాయి. అండ్ దానికన్నా ముందు ఒక విషయం చెప్పాలి. బేసికల్లీ అమ్మీ ఎలా అంటే మనకి ఏపీఎస్‌లో దివీస్ ఎలాగా, అలాగే ఫార్మా ఇంటర్మీడియేట్స్‌లోని అమ్మీ అలా మాట. సో, అమ్మీకి అంత మంచి పేరున్నది. అండ్ వీళ్ళు ఫార్మా ఇంటర్మీడియేట్స్‌లో మాత్రమే కాకుండా వీళ్ళు స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ కూడా చాలా మంచి క్యాపబిలిటీస్ అయితే బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారన్నమాట. లిథియం అయన్ బ్యాటరీస్‌లో యూజ్ చేసే ఎలక్ట్రోలైట్ ఎడిటివ్స్ యొక్క క్యాపబిలిటీ వీళ్ళ దగ్గర ఉన్నది. అండ్ ఇన్‌ఫాక్ట్ మన ఇండియాలోని వీళ్ళ దగ్గర ఒక్కళ్ళ దగ్గర ఉన్నట్టుగా అయితే వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. దట్ ఈస్ వన్ ఫ్యూచర్‌లో గ్రోత్ డ్రైవర్ పరంగా మనం చూడొచ్చు. అండ్ అలాగే బాబా ఫైన్ కెమికల్స్ అనే కంపెనీలోని వీళ్ళు మెజారిటీ ఆఫ్ ద స్టేక్ అక్వైర్ చేయడం ద్వారా మనకి సెమీ కండక్టర్‌లో యూజ్ చేసే కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఆ కెమికల్స్ రిలేటెడ్ వీళ్ళకి క్యాపబిలిటీ వచ్చిందో ఫ్యూచర్‌లోని ఇండియాలో సెమీ కండక్టర్ రిలేటెడ్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయ్యి గ్రోత్ వచ్చిందనుకోండి ఆటోమేటిక్‌గా వీళ్ళకి అది కూడా వన్ ఆఫ్ ద గ్రోత్ డ్రైవర్ అయితే అవుతది. అండ్ ఇవి మాత్రమే కాకుండా వీళ్ళు చాలా పేటెంట్స్ ఫైల్ చేశారు. వీళ్ళకి పేటెంట్స్ వచ్చాయి. చాలా ప్రొడక్ట్ పైప్‌లైన్ అదంతా కూడా ఉన్నది. కాకపోతే బేసికల్ రీసెంట్ గ్రోత్ ఏదైతే కంపెనీ యొక్క నంబర్స్‌లో మనం చూస్తున్నామో అది వీళ్ళ వన్ ఆఫ్ ది ఇంటర్మీడియేట్ వీళ్ళు ఏదైతే సప్లై చేస్తారు నివేకా అన్న డ్రగ్‌కి అయితే వీళ్ళు సప్లై చేస్తారన్నమాట. ఇది ప్రాస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో యూజ్ చేస్తారు. చాలా ఎక్స్‌పెన్సివ్ డ్రగ్ ఇది. సో, దాని రిలేటెడ్‌గా కాంట్రా వ్యూస్ అయితే ఉన్నాయి మార్కెట్‌లోని. కొందరేమో దాని రిలేటెడ్‌గా చాలా మంచి గ్రోత్ చూస్తారని మాట్లాడుతున్నారు. కొందరేమో డ్రగ్ చాలా ఎక్స్‌పెన్సివ్, దాని బదులు కీమోథెరపీ తీసుకోవడం వుడ్ బి చీపెస్ట్ అవుతది. సో, ఆ డ్రగ్‌కి పెద్దగా గ్రోత్ రాదని మాట్లాడుతున్నారు. సో, దిస్ ఈజ్ కాంట్రా వ్యూ అబౌట్ ఓన్లీ వన్ డ్రగ్ అన్నమాట. బట్ ఈ వన్ డ్రగ్ పక్కన పెట్టినా కూడా ఓవరాల్‌గా కంపెనీ రిలేటెడ్ మాట్లాడుకుంటే చాలా మంచి పైప్‌లైన్ ఉన్నది. చాలా మంచి గ్రోత్ డ్రైవర్స్ ఉన్నాయి. అండ్ మేనేజ్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్ మేనేజ్మెంట్ గాని మనం చూడొచ్చు. కాకపోతే ఎంట్రీ వాల్యుయేషన్ కూడా ఇంపార్టెంట్ అవుతది కదా! ప్రెజెంట్ స్టాక్ ఏమో 80 టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్‌లోని 50 టైమ్స్ పైనే ఈవీ ఎబిటా మల్టిపుల్‌లో ట్రేడ్ అవుతున్నది. చాలా ఎక్స్‌పెన్సివ్ అని అయితే నా వ్యూ. మీకు కరెక్షన్స్‌లోని ఒక మంచి వాల్యుయేషన్‌కొస్తే చాలా రేర్ కేసులు ఇంత క్యాపబిలిటీ, ఇంత స్ట్రాంగ్ మూవ్‌ట్ ఉన్న బిజినెస్‌లు కరెక్షన్‌లో దొరకడం అన్నది. ఒకవేళ కరెక్షన్ వచ్చిందనుకోండి దెన్ ఫైన్. అదర్‌వైజ్ మనకి యాస్ ఎ ఇన్వెస్టర్ కంపెనీ ఎంతైనా స్ట్రాంగ్ అవ్వనియండి. ఓకే. మనం డబ్బులు సంపాదిస్తాం లేదా అన్నది ముఖ్యం. సో, ఆల్రెడీ మొత్తం ప్రైస్డ్ ఇన్ అయిపోయిందనుకోండి ఏదైనా కంపెనీలోని మనం పెద్దగా రిటర్న్ సంపాదించామనుకోండి అలాంటి కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసినా కూడా మనకి పెద్ద గ్రోత్ ఏమొస్తుంది. ఇప్పుడు ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఉన్నది. ఫెంటాస్టిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి. కానీ మీరు రిటర్న్స్ చూడండి మీకు సింగిల్ డిజిట్‌లో కనబడుతది. వేరేస్ మనకి వేరియస్ అదర్ స్టాక్స్‌లోని లాస్ట్ 5 ఇయర్, 10 ఇయర్‌లోని ఇంకా చాలా మంచి రిటర్న్స్ అయితే మనం సంపాదించగలిగాం కదా! సో, కంపెనీ మంచిదైతే మాత్రం సరిపోదు. కంపెనీతో పాటు మనం కొనే వాల్యుయేషన్స్ కూడా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తది. అట్ దిస్ మూమెంట్ నా వ్యూ ఏంటంటే కంప్లీట్‌లీ ప్రైస్డ్. మార్కెట్‌కైతే ఆల్రెడీ తెలుసు. మేబీ చిన్న ఇన్వెస్టర్లు తెలిసి ఉండకపోవచ్చు కానీ లార్జ్ ఇన్వెస్టర్స్ అందరికీ తెలుసు ఈ కంపెనీలో ఏం జరుగుతుందన్నది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటది కాబట్టి. సో, ఆల్రెడీ స్టాక్ ప్రైస్ పరంగా కంప్లీట్‌లీ ప్రైస్డ్ ఇన్ అయిపోయిందని అనుకున్నాను. ఒకవేళ మీరు ఆల్రెడీ 1 ఇయర్ బ్యాక్ ఆర్ దాని ముందు నుంచి హోల్డ్ చేస్తున్నట్టయితే మాత్రం కంపెనీలో మంచి మూవ్‌ట్ ఉన్నది కాబట్టి స్టాక్ ప్రైస్ పరంగా కూడా మీరు మంచి గ్రోత్ చూసారు కాబట్టి అలాంటప్పుడు వర్రీ అవ్వక్కర్లేదు. బట్ ఎవరైనా ఫ్రెష్‌గా ఎంటర్ అవ్వాలని ఆలోచిస్తున్నట్టయితే మాత్రం
వాల్యుయేషన్ కూడా కన్సిడర్ చేసి డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. మన నెక్స్ట్ క్వశ్చన్ నీరజ్ గారు అడుగుతున్నారు. హాయ్ సార్, నాకు ఒక డౌట్. 1981లోని 100 విప్రో షేర్స్ కొన్నట్టయితే అవి ఇప్పుడు 2,56,000 షేర్స్ అవుతాయని చెప్పి యూట్యూబ్లో చెప్పారు. అంటే ప్రెసెంట్ డేట్ షేర్ ప్రైస్ 275 రూపీస్ బట్టి చూసినట్టయితే వాటి యొక్క వాల్యూ 704 కోట్లు అయితే అవుతుంది. ఇంత వాల్యూని నాలాంటి నార్మల్ పర్సన్ ఒక్కసారిగా ఓపెన్ మార్కెట్లో సెల్ చేయడానికి వీలవుతుందా, లేదంటే ఏమైనా కండిషన్స్ అప్లై అవుతాయా? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ థింగ్, నార్మల్లీ ఎవరు కూడా అన్నాళ్ళు హోల్డ్ చేయరు. ఓకే, మన యూట్యూబ్లో వీడియోస్ మాట్లాడుకోవడానికి పనికొస్తాయి, కానీ అలా హోల్డ్ చేసిన ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు ఉంటారు? ప్రమోటర్స్ వేరు, బట్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఉండడం చాలా రేరు. ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టుగా మీరు ఒక 700 కోట్లు ఒక స్టాక్లో సంపాదించారనుకోండి, యు ఆర్ నాట్ గోయింగ్ టు సెల్ ఇట్ వన్ గో. ఓకే, యూ విల్ సెల్ ఇట్ ఇన్ ట్రంచెస్. ఓకే, అది పక్కన పెడదాం. ఒకవేళ మీరు వన్ గోలో సెల్ చేయాలనుకున్నా కూడా బ్లాక్ డీల్స్ జరిగాయని చెప్పి చందు డైలీ మనిషిలో మాట్లాడుతుంటారు కదా, ఈ కంపెనీలో బ్లాక్ డీల్ జరిగింది, ఆ కంపెనీలో బ్లాక్ డీల్ జరిగిందని చెప్పి. బ్లాక్ డీల్స్ ఎందుకు జరుగుతాయి? బికాజ్ ఓపెన్ మార్కెట్లోని ఆ షేర్స్ని సెల్ చేస్తున్నట్టయితే షేర్ ప్రైస్ని మీరే పడేస్తుంటారు. సో అందు గురించి మనం ఇప్పుడు ఏంటంటే 100 షేర్లు, 150 షేర్లు, 200 షేర్లు, 1000 షేర్లు హోల్డ్ చేస్తున్నట్టయితే మనం ఓపెన్ మార్కెట్లో సెల్ చేసిన స్టాక్స్ని పడేయం. ఓకే, వెరాస్ మనం ఎప్పుడైతే కంపెనీలోని సబ్స్టాన్షియల్ ఈక్విటీ హోల్డ్ చేస్తుంటామో 0.5%, 0.6%, 1% అండ్ అబోవ్ హోల్డ్ చేస్తుంటామో మనం సెల్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఆ టైంలోని ట్రేడ్స్ అన్నీ కూడా బ్లాక్ ట్రేడ్స్ జరుగుతాయి. లేదా వాళ్ళు బ్రోకర్స్ ఏం చేస్తారంటే వాల్యూమ్ ఏదైతే ఉన్నదో వాల్యూమ్ని అనలైజ్ చేసి ఆ వాల్యూమ్ బట్టి నెమ్మదిగా సెల్ చేస్తారే కానీ ఒక్కసారి సెల్లింగ్ అనేది జరగదు. ఒకసారి సెల్లింగ్ వచ్చిందంటే స్టాక్ లోవర్ సర్క్యూట్ కొట్టేస్తుంది అండ్ కిందకి లోవర్ సర్క్యూట్ కొడుతూనే ఉంటుంది. అంటే మీ నెట్వర్క్ని మీరే తగ్గించుకున్నట్టు అవుతారు అనమాట. అందుకని ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరే ఇంత క్వాంటిటీ అయితే ఉంటుంటుంది, కానీ ఇన్స్టిట్యూషన్స్ ఎవరు కూడా వాళ్ళు ఒకసారి సెల్ చేయరు. అందుకని బ్లాక్ ట్రేడ్ చేస్తారనమాట. ఈవెన్ మీరు ఇండివిజువల్ ఇన్వెస్టర్ అయినా కూడా ఆ రేంజ్కి వెళ్ళిపోయారు అనుకోండి, మీకు మనం ఇప్పుడు విజయ్ కేడియా కానీ లేకపోతే ఇలాంటి వాళ్ళు చూసినట్టయితే వీళ్ళు బ్లాక్ డీల్స్లో వాళ్ళ పేర్లు కనబడుతుంటాయి. మనకి ఆశీష్ కచ్చోలే గారి పేరు, ముకుల్ అగర్వాల్ గారి పేరు, వీళ్ళ పేర్లన్నీ కనబడుతుంటాయి. ఎందుకు బ్లాక్ ట్రేడ్స్లో కనబడతాయి? ఎందుకంటే బ్లాక్ డీల్లోనే వాళ్ళు పెద్ద అమౌంట్స్లో బై చేయాలంటే బై చేయగలుగుతారు అండ్ ఈవెన్ సెల్ చేయగలుగుతారు. లేదంటే ఒక్కసారిగా అంత క్వాంటిటీ ఎక్వైర్ చేయడం ఆర్ సెల్ చేయడం కూడా అవ్వదన్నమాట. సో మీరు ఆ రేంజ్కి వెళ్ళినా కూడా యూ హ్యావ్ టు డీల్ లైక్ దట్. మన నెక్స్ట్ క్వశ్చన్ మనీ అడుగుతున్నారు. సార్, నేను జొమాటో డెలివరీ బాయ్ని వైజాగ్లో వర్క్ చేస్తున్నాను. నా శాలరీ 22,000 నుంచి 24,000 రూపాయలు వస్తుంది. నా ప్రజెంట్ ఏజ్ 26 ఇయర్స్. నా గోల్ ఏంటంటే నెక్స్ట్ 10 సంవత్సరాల్లో 50 లక్షల రూపాయలు సేవ్ చేయాలని చెప్పి. ప్రజెంట్ మ్యూచువల్ ఫండ్స్లో 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఆర్డీలో 2,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా పోర్ట్ఫోలియో విషయంకి వచ్చేసరికి పరాగ్ ఫ్లెక్సీ క్యాప్, యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్. సార్, నేను ఏమైనా చేంజెస్ చేయాలా? నేను 3 ఇయర్స్ నుంచి మన ఛానల్ అయితే ఫాలో అవుతున్నాను. బెస్ట్ సజెషన్ చెప్పండి. హాయ్ మనీ, యూ మేడ్ మై డే. ఎందుకన్నానంటే పర్సనలీ యాక్చువల్లీ ఈ ఛానల్ రన్ చేసేదే మోటివే. ఎవరైతే రిచ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఎలాగా అడ్వైస్ ఎలాగో దొరుకుతుంది, బట్ పీపుల్ లైక్ యూ షుడ్ గెట్ క్వాలిటీ అడ్వైస్ అని. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు చాలా మంచి పోర్ట్ఫోలియో పికప్ చేశారు. అమేజింగ్. ఐ సెల్యూట్ యూ ఫర్ దట్. ఏంటంటే మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేశారు అండ్ ఫైనాన్సెస్ పరంగా ఫాలో అవుతూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అమేజింగ్ మనీ, ఐఎమ్ టెలింగ్ యూ. ఓకే, మీరు ఇలాగే ఫైనాన్షియల్ డిసిప్లిన్ కంటిన్యూ చేస్తూ మీ ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేయగలిగినట్టయితే మీ గోల్ అయితే అచీవ్ చేయగలుగుతారు. ఎస్, నెంబర్స్ పరంగా ఇప్పుడు ఇన్కమ్ కొంచెం తక్కువగా ఉన్నది కాబట్టి సేవింగ్స్ అయినా కూడా మీరు బాగా చేస్తున్నారు. ఓకే, నేను ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యూ ఫర్ దట్. అయినా కూడా మీరు సేవింగ్స్ బాగా చేస్తున్నారు. ఈ సేవింగ్స్ బట్టి మనం 50 లక్షల గోల్ 10 సంవత్సరాలు అయితే కొంచెం కష్టమేమో, కానీ టెన్యూర్ ఒక 13-14 ఇయర్స్ అలా పెంచుకోగలిగారు అనుకోండి, అచీవ్ చేసేస్తారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీ ఇన్కమ్ ఇంతే ఉండదు కదా, నెమ్మదిగా ఇన్కమ్ కూడా పెరుగుతుంటుంది. కాబట్టి సేవింగ్స్ని కూడా సేమ్ ఇలాగే మీరు డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ మీరు పెంచుకుంటూ వెళ్ళినట్టయితే మీరు హ్యాపీగా మీ గోల్ని అయితే అచీవ్ చేయగలుగుతారు. నేను నెంబర్స్ కావాలని చూపించట్లేదు, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ యూ. ఐఎమ్ క్లియర్. ఎందుకంటే ఫస్ట్ థింగ్, కొన్నిసార్లు మనకి నెంబర్స్ పెద్ద చెప్పవు, కానీ మనుషులు ఒక మైండ్ సెట్ చెప్పేస్తుంది. వాళ్ళ మైండ్ సెట్ బట్టి వాళ్ళ గోల్స్ని అచీవ్ చేయగలుగుతారా లేదా అన్నది క్లియర్లీ మీ మైండ్ సెట్, మీ డిసిప్లిన్ అయితే నాకు చెప్తుంది. మీరు మీ ఫైనాన్షియల్ గోల్ అయితే కంఫర్టబుల్లీ అచీవ్ చేస్తారు. అందులో అసలు ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే సేమ్ డిసిప్లిన్ కంటిన్యూ చేయండి అండ్ మంచి ప్రొడక్ట్స్ని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆ ప్రొడక్ట్స్ని అలాగే కంటిన్యూ చేయండి. అండ్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ మీకు అగ్రెషన్ ఇస్తుంది, పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ మీకు బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఇస్తుంది, అండ్ ఇండెక్స్ ఫండ్ మీకు ఎలాగా కూడా ఇండెక్స్ రిలేటెడ్ రిటర్న్ మ్యాచ్ చేస్తుంటుంది. సో పర్ఫెక్ట్ కాంబినేషన్.
అండ్ ఆర్‌డీ మేబీ మీకేమైనా ఖర్చులు వస్తాయని దాని రిలేటెడ్‌గా పెట్టుకున్నారనుకున్నాను. ఒకవేళ అలా కాదు, నాకు ఎమర్జెన్సీ ఎక్స్‌పెన్సెస్ సరిపడా పక్కన డబ్బులున్నాయి అనుకున్నట్టయితే ఆర్‌డీ మనీని కూడా ఒకవేళ మూవ్ చేయగలిగితే ఈక్విటీలోకి మూవ్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకొంచెం ఎక్కువ కార్పస్ బిల్డ్ చేయగలుగుతారు. అండ్ గోల్‌ని కూడా ఇంకొక సంవత్సరం, 2 సంవత్సరాల ముందుగానే అచీవ్ చేసే ఆస్కారం అయితే ఉంటుంది. మన నెక్స్ట్ క్వెషన్ తిరుపతి గారు అడుగుతున్నారు. "అన్నయ్య, ఐ హావ్ ఎ డౌట్. వి నో ఐసీఐసీఐ, హెచ్‌డిఎఫ్‌సి అండ్ ఎస్‌బీఐ ఆర్ టాప్ బ్యాంక్స్ ఇన్ ఇండియా in terms of market cap and fundamentals. Can I start a SIP with 30,000 rupees in each of these bank every month for long term? And can I generate 12% annualized return in long term, say 15 to 20 years? My understanding is even if recession happens, people borrow money from banks and banks will get profit. Else, if people make more money, they save in banks and still bank gets profit. Am I missing anything?" ఓకే, ఫస్ట్ పార్ట్ గురించి ఎలాగ ఆన్సర్ చేస్తాను. లాస్ట్ పార్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. రెసిషన్ ఆ సినారియోస్‌లో బ్యాంక్స్ మీద ఇంపాక్ట్ అయితే ఉంటదండి. ఎందుకంటే లోన్ తీసుకున్న వాళ్ళు లోన్ రీపే చేయలేకపోవచ్చు. అండ్ ఇన్‌ఫాక్ట్ మనం ఇండివిడ్యువల్సే కాదు, కార్పొరేట్స్ రిలేటెడ్‌గా కూడా చూడాలి కదా! సో, లోన్ రీపేమెంట్ రిలేటెడ్‌గా ఇంపాక్ట్ ఉంటది. అండ్ అలాగే రెసిషన్ సినారియోస్‌లోని యాక్చువల్లీ బారోయింగ్‌లోని మెజారిటీ ఆఫ్ ద బారోయింగ్ కార్పొరేట్ బారోయింగ్ జరుగుతది. సో, కార్పొరేట్ బారోయింగ్ అన్నది తగ్గుతది. సో, ఓవరాల్‌గా గ్రోత్ మీద ఇంపాక్ట్ అయితే మనకి సైకిల్స్ ఉంటాయి. ఆ సైకిల్‌లోని ప్లే అవుతది. సో, కన్సిస్టెంట్‌లీ బ్యాంక్స్ వాళ్ళ ప్రాఫిట్స్ గ్రో చేసుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ బ్యాంక్స్ కన్సిస్టెంట్‌గా గ్రోత్ ఉంటది. నో, సైకిల్స్ ఉంటాయి. బట్ లాంగ్ టర్మ్‌లో బ్యాంక్స్ బెనిఫిట్ పొందుతాయంటే యెస్, బ్యాంక్స్ ఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెనిఫిషరీస్ ఎకానమీస్ ఏవైతే గ్రో అవుతున్నాయో అక్కడ. నౌ కమింగ్ టు 3 బ్యాంక్స్ విషయంకి వచ్చేసరికి యెస్, వాల్యుయేషన్స్ పరంగా 3 బ్యాంక్సే కాదు, ఆల్ ద బ్యాంక్స్ ఆర్ అట్ వెరీ వెరీ అట్రాక్టివ్ వాల్యుయేషన్ అనమాట. అండ్ మీ రిటర్న్ ఎక్స్‌పెక్టేషన్ 12% కదా! ఆ 12% రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నప్పుడు ఇండివిడ్యువల్ బ్యాంక్స్ మీద ఎందుకు బెట్ చేయడం? దాని బదులు ఒక ఫండ్ పికప్ చేయండి. ఎందుకంటే సీ, ఫండ్‌లోని మీకు ఓన్లీ లార్జ్ బ్యాంక్స్ మాత్రమే కాకుండా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బ్యాంక్స్ ఉంటాయి చూడండి, వాటి మీద కూడా ఫోకస్ చేస్తారు. అండ్ అలాగే మనకి ఫైనాన్షియల్ సెక్టర్ ఫండ్ ఏదైతే ఉంటుందో దాంట్లో బ్యాంక్స్ మాత్రమే కాకుండా వాళ్ళు కొంచెం మనీని అదర్ ఫైనాన్షియల్ స్టాక్స్ లైక్ ఏఎంసీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్, బ్రోకర్స్ ఇలాంటి వేరియస్ అదర్ కంపెనీస్‌లో కూడా ఎలోకేట్ చేస్తారు. సో, మనకి ఆ డైవర్సిఫికేషన్ అనేది దొరుకుతది. అండ్ ఆ 12% రిటర్న్ అన్నది అట్ దిస్ వాల్యుయేషన్‌లోనే ఎవరైనా ఎంటర్ అయితే మాత్రం జనరేట్ చేయగలరా అంటే యెస్, జనరేట్ చేసే సినారియోస్ అయితే కనబడతాయి. సో, నన్ను అడిగినట్టయితే ఇండివిడ్యువల్ బ్యాంక్స్‌లోని రిస్క్ తీసుకునే కన్నా కూడా రిటర్న్ ఎక్స్‌పెక్టేషన్ రీజనబుల్ రిటర్న్ ఎక్స్‌పెక్టేషనే కాబట్టి నన్ను అడిగినట్టయితే ఫండ్ రూట్ వుడ్ బి బెటర్ ఆప్షన్ అని అయితే అంటాను. బట్ ఈవెన్ ఈ 3 బ్యాంక్స్ కూడా డెఫినెట్లీ చాలా మంచి వాల్యుయేషన్‌లు అయితే ఉన్నాయి. మన నెక్స్ట్ క్వెషన్ ఉషా గారు అడుగుతున్నారు. "వాట్ అబౌట్ ఎఫ్‌డీస్ ఇన్ ఇండస్ఇండ్ బ్యాంక్? షుడ్ వి క్లోజ్ అండ్ మూవ్ ఔట్?" నో అండి, డోంట్ డూ దట్. యాక్చువల్లీ మీరు అలాంటి పనులు చేయడం వల్ల బ్యాంక్స్ ట్రబుల్‌లో పడతాయి. అండ్ అట్ దిస్ మూమెంట్ బ్యాంక్‌లో నిజంగా ఒకవేళ మన డబ్బులు సేవ్ చేసుకోవాలి అండ్ పానిక్ సినారియో ఉన్నదంటే అదైతే నేను ఓపెన్‌గా చెప్పేస్తాను. నాకైతే అలాంటి సినారియో కనబడట్లేదు. యెస్, వాళ్ళు ఫైనాన్షియల్ మిస్‌మేనేజ్‌మెంట్ వల్ల ఓవరాల్‌గా నంబర్స్ మీద అయితే ఇంపాక్ట్ ఉంటది. కానీ అది బ్యాంక్ క్లోజ్ అయిపోయేంత సినారియోస్ అయితే కనబడట్లేదు. బ్యాంక్ క్లోజ్ అవ్వడం అంటే అంత చిన్న విషయం కాదు. అది కూడా అంత పెద్ద కమర్షియల్ బ్యాంక్ క్లోజ్ అవ్వడం అన్నది అంత చిన్న విషయం కాదు. సో, అలాంటి సిట్యుయేషన్ అయితే కనబడట్లేదు. అండ్ ఇన్‌ఫాక్ట్ ఇలాంటి పానిక్‌నెస్‌తోనే ఎఫ్‌డీలు క్లోజ్ చేయడం, ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటేనే బ్యాంక్స్ ఇంకొంచెం ఫైనాన్షియల్ ట్రబుల్ అయితే పడతాయన్నమాట. సో, అలాంటి పనులు చేయకండి. ఓకే, బ్యాంక్ ఓకే, అలాంటి సినారియో కనబడుతుంది అనుకోండి, మనకు ముందుగానే అర్థమైపోద్ది. అంటే వీళ్ళ ఎన్‌పీఏ నెంబర్స్ సబ్స్టాన్షియల్లీ పెరగడం అండ్ అలాగే ఆర్‌బీఐ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి రిలేటెడ్‌గా మనం డైలీ మనుషులు ఎలాగా కవర్ చేస్తుంటాం కాబట్టి అప్పుడు మీకు అర్థమైపోద్ది. ఎనీవేస్ అంత పానిక్ సినారియో లేదు, అగైన్ చెప్తున్నాను. అట్ దిస్ మూమెంట్ ఏదైతే మనకు కనబడుతుందో ఆ సినారియో లేదు కాబట్టి ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పై షో గైస్. నేను వీడియో ఎవరైనా చూడనట్టయితే ఇక్కడ వెనకాల ఉంటే తప్పకుండా చూడండి. అండ్ ఈరోజు వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ లోగో కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.